మగువ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. వాతావరణ కాలుష్యం మూలంగా ముఖం మీద మొటిమలు ఏర్పడతాయి కదా, ఆ మొటిమలు తగ్గి మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలను పోగొట్టుకోవాలంటే నేను చెప్పినటువంటి బియ్యపిండి ప్యాక్ను వేసుకున్నట్లయితే కనుక మీకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయండి. మరి తప్పకుండా నేను చెప్పినటువంటి ఈ సహజ చిట్కాలను పాటించి చూడండి. ఆ చిట్కాలేంటో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఒక గిన్నెలో 2 చెంచాల బియ్యపిండి, చిటికెడు పసుపు, 1 చెంచా పచ్చిపాలు వేసి పేస్ట్లా కలపాలి. పొడి చర్మం ఉన్నవాళ్ళైతే కనుక 1 చెంచా గులాబీ నీళ్ళు కూడా కలుపుకోవచ్చండి. ఈ పేస్ట్ను ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత వేళ్లతో గుండ్రంగా రుద్దుతూ పిండిని తొలగించాలి. వెంటనే గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే చర్మం మీద పేరుకున్నటువంటి మృతకణాలు అలాగే మచ్చలు కూడా తొలగిపోయి ముఖం కాంతిలీనుతుంది. ఒక గిన్నెలో 2 చెంచాల బియ్యపిండి, 1 చెంచా కలబంద గుజ్జు, 1 చెంచా తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు పట్టించి పావుగంట సేపు ఆరనివ్వాలి. తర్వాత మంచినీళ్లతో శుభ్రం చేసుకోవాలి. తరచూ ఇలా చేస్తూ ఉంటే తగినంత తేమ అంది ముఖ చర్మం నిగారిస్తుంది. మచ్చలు ముడతలు కూడా క్రమంగా తగ్గిపోతాయి. ఒక గిన్నెలో 2 చెంచాల బియ్యపిండి, 1 చెంచా నిమ్మరసం, 1 చెంచా పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పావుగంట సేపు ఆరనివ్వాలి. తరువాత 10 నిమిషాలు వేళ్లతో మర్దన చేసి గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. 2 రోజులకు ఒకసారి ఇలా చేస్తూ ఉంటే ముఖం మీద మొటిమలు రావు, మచ్చలు పిగ్మెంటేషన్ కూడా తగ్గుతాయి. చూశారు కదా, నేను చెప్పినటువంటి బియ్యపిండి ఫేస్ ప్యాక్లను మీరు రెగ్యులర్గా వేసుకున్నట్లయితే కనుక వాతావరణ కాలుష్యం మూలంగా ఏర్పడినటువంటి మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలను చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు అన్నమాట. మరి నేను చెప్పిన చిట్కాలలో ఏదో ఒక చిట్కాని మీరు రెగ్యులర్గా పాటించండి. మగువలు మెచ్చే ఇలాంటి మరొక బ్యూటీ టిప్తో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.